వెల్కమ్ టు మెకానైన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో దూసుకెళ్తోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా మహిళలు, రైతులకు లబ్ధి చేకూరే విధంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రైతుల కోసం సర్కార్ కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ముఖ్యమైనది అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. అయితే ఈ పథకాలకు సంబంధించి కేంద్రం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ చేపట్టారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ 11 నంబర్లతో యూనిక్ ఐడి ఉంటుంది. రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతుకు ఈ నెంబర్ జారీ చేస్తారు. రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సహా పలు కీలక పథకాలకు ఈ యూనిక్ ఐడి చాలా ముఖ్యం, తప్పనిసరి కానుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ యూనిక్ ఐడిని నమోదు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే సమయం ఉంది. అంటే ఈ నెల 28 వరకు గడువు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో రైతులకు 11 అంకెల యూనిక్ ఐడిని నమోదు చేశారు. వివిఏలు ఏడాది నుంచి ఈ నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రైతులు వారి ఆధార్ కార్డు నెంబర్తో పాటుగా భూమి పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ వివరాలు అందజేయాలి. రైతు సేవా కేంద్రాలలో సిబ్బంది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత రైతు ఇచ్చిన మొబైల్ నెంబర్ 11 అంకెల యూనిక్ ఐడి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అంటున్నారు అధికారులు. భవిష్యత్తులో ఈ యూనిక్ ఐడి ప్రామాణికం కానుంది అంటున్నారు. రైతు సేవా కేంద్రాల సహాయకులను సంప్రదించి రైతులు సకాలంలో ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకునేందుకు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు నమోదుపై ఫోకస్ పెట్టారు. అయితే కొంతమంది రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం, చనిపోవటం, మరికొందరు రైతులు యూనిక్ ఐడి నమోదుపై ఆసక్తి చూపకపోవడంతో భూమికి సంబంధించి సర్వే నెంబర్లు తప్పుగా ఉండటం, కోర్టులో కేసుల వంటి ఆయా కారణాలతో రిజిస్ట్రీలు చేయలేకపోతున్నారట అధికారులు, సిబ్బంది. ఈ మేరకు రైతు సేవా కేంద్రాల వారీగా నమోదు చేసుకుని వారి వివరాలు సేకరిస్తున్నారు.